కీళ్ళవాతం అనేది అన్ని జాయింట్స్కి, అంటే మనం ఏ జాయింట్ తీసుకున్నా, యాంకిల్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్ అండ్ రిస్ట్ జాయింట్స్ అండ్ స్మాల్ జాయింట్స్, హ్యాండ్స్ స్మాల్ జాయింట్స్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం చూసేది ఏంటంటే ఎక్కువగా స్మాల్ జాయింట్స్లో ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ కానీ లేదంటే ఎముక వీక్నెస్ కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ చేతుల్లోకి కానీ చిన్న కాళ్ళలోకి కానీ చిన్న చిన్న రిస్ట్ జాయింట్స్లోకి కానీ ఇవి మార్నింగ్ స్టిఫ్నెస్తో స్టార్ట్ అవుతుంది. మన యాంటీబాడీస్ మనకి రక్షణ ఇవ్వాల్సింది మన మీదే పోరాడడం జరుగుతుంది. దీనివల్ల మన సెల్స్ డ్యామేజ్ అయ్యి మనకి రావాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవటం కానీ మనం ఎక్కువగా ఎనర్జెటిక్గా లేకపోవటం వల్ల ఇది పెయిన్స్ అనేటివి గ్రో అవుతుంటాం. ఈ జాయింట్స్కి ఎప్పుడైతే వస్తుంటాయి, మీరు అనుకున్నట్టుగా ఈ ఎప్పుడైతే స్మాల్ జాయింట్స్కి ఎప్పుడైతే వస్తాయో ఇవి పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ ఈ జాయింట్స్ అన్ని స్టిఫ్గా ఉండటం ఎలా గుర్తిస్తారు? యాక్చువల్గా దీనికి వీళ్ళు ఎక్స్రేస్ కానీ ఈ బ్లడ్ టెస్ట్లు కానీ చేసి దీంట్లో HLA B27 అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ ఈ జాయింట్స్ ఉండటం కానీ యాంటీ-CCP కానీ లేదంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్స్ కానీ, ఇప్పుడు మోర్ ఓవర్ యాక్చువల్లీ రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్లోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని జ్వరాల్లోనూ కొన్ని దీంట్లోనూ చికెన్ గునియాస్లోనూ కూడా రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేది కొద్దిగా ఎలివేషన్లో కనిపిస్తుంటాయి. ఈ బ్లడ్ టెస్టులు చేసి దాంట్లో ఎంతైనా అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ కానీ కొద్దిగా పెరిగి ఉండటం కానీ దీంట్లో చూసుకోవటం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. మామూలు అరుగుదల ఉన్న వాళ్ళకి ఈక్వల్గా అరుగుతుంటాయి, ఈక్వల్గా జాయింట్ స్పేస్ తక్కువ అవుతుంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక జాయింట్ ఎక్కువగా ఉండటం, ఒక జాయింట్ తక్కువగా ఉండటం, లేదంటే రెండు జాయింట్లు ఈక్వల్గా అరగటం, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం ఈ జాయింట్స్లో. ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ మనం పెయిన్ ద్వారా నొప్పి ఉండటం వల్ల జాయింట్ మూమెంట్స్ తగ్గించేస్తామో అక్కడ టెర్మినల్ ఆస్టియోపోరోసిస్. జాయింట్ టెర్మినల్ అంటే ఒక జాయింట్ ఇటుపక్క జాయింట్ రెండు వెముకలు వచ్చి దగ్గర జాయింట్ అవుతుంటే ఇటు సైడ్కి అంటే జాయింట్ ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో ఇటు సైడ్ జాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ రెండు జాయింట్ల దగ్గరకి ఆస్టియోపోరోసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎముక వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని మీద నడిచినప్పుడల్లా ఎముక నలగటం అనేది జరుగుతుంది. దాంతో ఎముక లోపల ఉన్న నరాలు దాన్ని డ్యామేజ్ అయ్యి విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. దానికోసమనే నడవటానికి కానీ దీనికి కానీ చాలా స్టిఫ్నెస్ వాళ్ళకి గురి అవుతుంటారు. దీనికి ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఈ ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండటానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా చాలా వరకు ట్యాబ్లెట్స్ అంటే కొత్త రకమైన ట్యాబ్లెట్స్ వచ్చున్నాయి. యాక్చువల్గా ఎక్కువ మోతాదులో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తాం, దాన్ని డోసేజ్ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ అనేటివి కొంచెం అవాయిడ్ చేసి అంటే కొంచెం తగ్గించి ఇవి స్టార్ట్ చేయడం, ఈ మందులు స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళు పెయిన్స్ లెస్గా చాలా వరకు తన పని వాళ్ళు తను చేసుకోగలుగుతున్నారు. 19 ఏళ్ళు 20 ఏళ్ళలో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళని చూస్తున్నామండి. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునే డైట్ కావచ్చు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండ్ దీనికి టెర్మినాలజీ లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనే దానికి టెర్మినాలజీ లేదు. ఏ ఏజ్లో అయినా రావచ్చు చాలా వరకు. బట్ ఈ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ జాయింట్ పెయిన్స్ అనేవి మాత్రం చాలా సివియర్గా ఉంటాయి అండ్ ఆస్టియోపోరోసిస్ గురవడం జరుగుతుంటుంది. ఇవి చిన్న వాళ్ళకి కానీ లేదా మిడిల్ ఏజ్ కానీ లేదా ఓల్డ్ ఏజ్ కానీ వీళ్ళందరికీ కూడా ఇంజెక్షన్స్ అంటే ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ కావచ్చు, లేదంటే ఈ మెడిసిన్స్ అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ DMRDs ప్లస్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెడిసిన్స్ వల్ల చాలా వరకు రిలీఫ్ పొందుతున్నారండి. దీన్ని తీసుకోవటం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనే నుంచి ఈజీగా బయటపడదు.